నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. విశాఖ జెస్సికా కేసు కి సంబంధించిన ఇష్యూ. అసలు అమ్మాయి ఎలా మృతి చెందింది? నిజంగానే స్నేహితులు కొట్టి చంపేశారా, లేకపోతే ఇంకేదైనా మనస్తాపంతో మృతి చెందిందా? సో దీని వెనుక అనేక కీలక విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. దట్టు ఒక ఆడపిల్ల అంతమంది అబ్బాయిలతోన ఆ టైంలోనే బర్త్డే పార్టీ అని చెప్పి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి నెటిజన్స్ కూడా చాలా మంది రకరకాల కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అసలు ఓవరాల్ గా చూసుకుంటే ఇష్యూలోనే అసలు ఏ రకంగా ఇప్పుడు అమ్మాయిలు ఉంటూ ఉన్నారు, ఇలాంటి పార్టీలు అనేవి ఇలా ప్రాణాంతకంగా మారుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మేడం మాట్లాడతారు. వారి మాటల్లోనే. నమస్తే మ్యామ్. మీరేమంటారు మ్యామ్ జెస్సీ కేసుకి సంబంధించి? అంటే ఒక రకంగా చనిపోయారు అని ఒక బాధ మనకు అనిపిస్తుంది, ఆడపిల్ల అనవసరంగా ప్రాణం పోయిందే అని. కానీ ఆ వెళ్ళిన విధానం కానీ ఆ పార్టీస్ అనేవి కానీ కొన్నిసార్లు ఖండించాల్సి వస్తుంది. సో ఈ కేసులో మీరు ఏం చెప్తారు? ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి ప్రాణం పోయిందా అబ్బాయి ప్రాణం పోయిందా అనే దానికంటే కూడా ఇప్పుడు 6 అబ్బాయిలు కలిసి పార్టీ చేసుకున్నప్పుడు గొడవలు అయ్యి ఒక అబ్బాయి చనిపోతే కూడా అక్కడ పోయేది ప్రాణమే. ఇక్కడ అమ్మాయి చనిపోయినా ప్రాణమే. కాకపోతే ఇక్కడ సున్నితమైన అంశం ఏంటి అంటే ఈ అమ్మాయి వెళ్ళింది పార్టీకి, వెళ్ళినప్పుడు అక్కడ గొడవ జరిగింది, మద్యం సేవించారు. ఆ సందర్భంగా ఉచితాలు మర్చిపోయి గొడవ పడ్డారు అనేది ఇక్కడ క్లారిటీగా ఉంది. అసలు అమ్మాయిలు కలిసి పార్టీకి వెళ్ళొచ్చా, అక్కడ మద్యం తీసుకోవచ్చా, తీసుకున్న తర్వాత వాళ్ళ భావోద్వేగాలు అదుపులో ఉంటాయా ఉండవా, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఆలోచించాల్సిన విషయం ఇక్కడ. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఇంట్లో కూడా ఫ్రెండ్ది బర్త్డే అని చెప్పింది. ఈ అమ్మాయి ఏం పని చేస్తే అనేది రాలేదు ఎక్కడాను. అసలు ఇంకొక వార్తలో అయితే ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది అని వచ్చింది. అవునవును, ఒక దానిలోనేమో 27 ఇయర్స్ డిగ్రీ అయిపోయింది. ఏది వాస్తవం అనేది తెలియదు. అయితే అందరూ కలిశారు, 2 రూములు బుక్ చేసుకున్నారు, కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, మద్యం సేవించారు. అక్కడ ఏదో ఒక విషయం గురించి మాట వచ్చింది, గొడవ పడ్డారు, ఇదంతా జరిగింది. అంటే ఆ గొడవ పడినప్పుడు బాగా కొట్టుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. ఆ సందర్భంలో ఈ అమ్మాయికి ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ తగ్గిన తర్వాత ఆ అమ్మాయి నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి వెళ్ళి ఆ అమ్మాయి ఒకటే ఆ రూమ్లో పడుకుంది, హ్యాంగ్ చేసుకుంది అని చెప్పడం ఎందుకో కొంచెం కట్టుకథలాగా అనిపిస్తుంది. ఇప్పుడు 2 రూములు తీసుకున్నారు అంటే పార్టీ అయిపోయాక అమ్మాయిలు ఒక రూమ్లో అబ్బాయిలు ఒక రూమ్లో పడుకుందాం అనే ఉద్దేశంతో తీసుకున్నారా ఏంటి అనేది క్లారిటీ లేదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు గొడవ పడింది అమ్మాయి కాదు, ఒక అబ్బాయి అమ్మాయితో గొడవ పడ్డాడు. నా గురించి ఎవరికో ఏదో చెడుగా ప్రచారం చేస్తున్నావంట నువ్వు అనే విషయంలో. అలాంటప్పుడు మిగతా ఉన్న అమ్మాయి ఆ అమ్మాయితో కలిసి వెళ్ళి రూమ్ లో పడుకుంటది కదా మామూలుగా. అయితే ఆ అమ్మాయి ఒకటే వెళ్ళి ఈ గొడవ జరిగిందనే మనస్తాపంతో ఉరేసుకుంది అని చెప్పటం ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. బహుశా ఈ కొట్టుకున్నప్పుడే పోనీ కొట్టుకున్న తర్వాత ఫిట్స్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి చనిపోతే వీళ్ళు ఆ అమ్మాయి చనిపోయింది అనేది నిరూపించాలి అని చెప్పి వీళ్ళేనే హ్యాంగ్ చేసి ఉండొచ్చు. ఏదైనా ఆ తర్వాత శవ పరీక్ష అనేది ఒకటి ఉంటుంది, దానిలో నిజాలు బయటకు వస్తాయి అనుకోండి. కానీ అసలు బాధ్యత లేకుండా అసలు వాళ్ళ వృత్తులు కూడా రాయలేదు ఇక్కడెక్కడ, వృత్తులు కూడా రాయలేదు. అసలు ఇంత బాధ్యత లేకుండా ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకొని బర్త్డే పార్టీ చేసుకుని అందులో తాగి తందనాలు ఆడటం అనేది ఎంతవరకు ఒక బాధ్యతగా అనిపిస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు ఏదైనా మితిమీరిన మద్యం తీసుకున్న తర్వాత భావోద్వేగాల మీద అదుపు ఉండదు. తాగిన మత్తులో ఎలా చేశారు అలా చేశారు అని చాలా మాటలు వస్తూ ఉంటాయి. అందుకని ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ మొదటిసారి డ్రింక్ తీసుకున్న వాతావరణం కూడా అనుకోవటానికి లేదు. అంటే వీళ్ళు ఇంతకు ముందు కూడా ఇట్లాంటి పార్టీలు చేసుకుని ఉంటారు. అసలు వీళ్ళు ఏం చదువుకున్నారు, వీళ్ళ వృత్తులు ఏంటి, వీళ్ళకి కుటుంబ బాధ్యతలు ఉన్నాయా లేదా, పోనీ కుటుంబ బాధ్యతల సంగతి పక్కన పెడితే వ్యక్తిగా బాధ్యతలు ఏంటి, అసలు ఇంత పార్టీయింగ్ చేసుకునేంత ఆర్థిక స్తోమతలు ఏంటి, అసలు ఒకవేళ ఒక రకంగా వీళ్ళలో కొంతమందికి స్తోమత ఉంటే ఇంకొంతమందిని పార్టీకి పిలిచారా, పైగా ఆడపిల్లలకి మగపిల్లలకి కలిపి రూమ్స్ ఇవ్వము అంటే మగపిల్లల రూమ్ పిల్లలు బుక్ చేసుకున్నారు, ఆడపిల్లల కోసమని
ఈ అమ్మాయే చనిపోయిన అమ్మాయి శాంతకుమారే జెసికానే బుక్ చేసుకుంది. తనే తన ఆధార్ కార్డు ఇచ్చే బుక్ చేసింది. వీళ్ళని పిల్లలుగా చూడాలా లేకపోతే పెద్దలుగా చూడాలా, బాధ్యత ఉన్న మనుషులుగా చూడాలా, ఎలా చూడాలి అని అంటే అసలు ఎంటర్టైన్మెంట్కి, ఎంజాయ్మెంట్కి, ఎక్స్పీరియన్స్కి ఒక రకంగా చాలా బానిసలు అయిపోయారని చెప్పొచ్చు. ఒక ఫోన్కి ఒక్కదానికి బానిసలు కాదు, ఈ మద్యానికి, పార్టీలు చేసుకోవటానికి, ఈ ఒక రకమైన ప్రస్తుతం వాళ్ళున్న స్థితి నుంచి పక్కకి వెళ్ళిపోయి ఎప్పుడు కష్టాలేనా, ఎప్పుడు ఏడుపులేనా, ఇంట్లో వాళ్ళ అనారోగ్యాలు, ఇంట్లో వాళ్ళ బాధలు, వాళ్ళ ఆర్థిక బాధలు, వాళ్ళ కష్టాలు, ఇవేనా, ఎంజాయ్ చేద్దాం అంటే వాస్తవం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనే ఒక మనస్తత్వంలోకి మనుషులు వచ్చేస్తున్నారు అనేది చెప్పడానికి ఇట్లాంటి ఉదాహరణలు మనకు పనికొస్తాయి. ఇట్లాంటి ఉదంతాలు అసలు వాస్తవం చాలా కఠినంగా ఉంది, చాలా చేదుగా ఉంది, చాలా కష్టంగా ఉంది, అసలు ఇష్టం లేదు. దీని నుంచి పారిపోవాలి. దీని నుంచి పారిపోవాలంటే ఏం చేయాలి? పారిపోయి కొంత సమయమైనా వీటన్నిటికీ దూరంగా బతకాలి. అంటే ఎస్కేపిజం. అక్కడ నిలబడి ఆ సమస్యలు ఏంటి, వాటిని మనం ఎలా పోరాడగలగాలి, ఎలా పరిష్కారం చేసుకోగలగాలి, మన జీవితాన్ని ఎలా పోనీ ఉన్నతంగా కాకపోయినా కానీ సామాన్యంగా అయినా సరే మన జీవితాన్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా నడిపించుకోవాలి అనేది పక్కన పెట్టేసేసి ఇవాళ చాలా సింపుల్గా ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు ఏ మాత్రం అవకాశం దొరికినా. అంటే వాస్తవ పరిస్థితుల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ వాస్తవ పరిస్థితులు అనేవి మీరు ఎంత దూరం వెళ్ళాలి అంటే అవి కూడా అంతే దూరం వస్తాయి మీ వెనకమాల నీడలాగా. పైగా ఒక్కొక్కసారి మీ నీడ కంటే మామూలుగా మీ సైజు కన్నా అంటే మీ బాధల కన్నా కూడా ఎక్కువ బాధలే వెంటాడతాయి మిమ్మల్ని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 6 ఎవరైతే ఉన్నారో, అమ్మాయి చనిపోయింది, మిగతా 5 ఈ దీని నుంచి బయటికి రావాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఇరుక్కున్నట్టే కదా, ఇప్పుడు వీళ్ళందరూ ఇరుక్కున్నట్టే. వీళ్ళందరి మీద ఏం పెట్టారంటే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అంటే వాళ్ళే కొట్టి చేశారు అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళేమో ముందేమో ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చినాయి, తనకి తానే గదిలోకి వెళ్ళింది, అది ఇది అని చెప్పారు ఫస్ట్. తర్వాత ఇంకా మాట్లాడగా ఏవేవో చెప్తున్నారు. అవన్నీ మాట్లాడితే తేలింది ఏంటి అంటే ఆ అమ్మాయిని ఆత్మహత్యకు ప్రోత్సహించేలాగా, అంటే చేసుకునేలాగా ప్రేరేపించినట్లుగా, ప్రోత్సహించడం కాదు కానీ ప్రేరేపించినట్లుగా వాళ్ళ మీద కేసు నమోదైంది. ఇప్పుడు రిపోర్ట్ వస్తేనే కానీ ఇంకేదైనా జరిగిందా అనేది కూడా తెలియదు. జరిగినా జరిగి ఉండొచ్చు. అదే మొహం మీద దెబ్బలు ఉన్నాయని వాళ్ళ చెల్లెలు చెప్తుంది. ఏదైనా పోస్ట్ మార్టం లో మొత్తం వచ్చేసేస్తాయి. అందుకే నేను అంటున్నా, మీరు ఎంత పారిపోతే మీ వెనకమాల వాస్తవం అంతకంటే వేగంగా మీకంటే ముందు పరిగెడుతుంది, మిమ్మల్ని ఇంకా అంతకంటే కష్టాల్లోకి నెడుతుంది. అందుకని మీరు పరిస్థితి అనేది దాని నుంచి మీరు తప్పించుకోలేరు. పోనీ నా పరిస్థితి ఎలా ఉంది, దీని నుంచి బయటపడటం ఎట్లా, ఇంకొంచెం మెరుగ్గా పనిచేసుకోవడం ఎట్లా అని ఆలోచించుకుని కష్టపడన్నా బయటికి రావాలి. లేకపోతే యథాతథ స్థితి అన్నా కొనసాగుతుంది తప్పితే మీరు పారిపోతాను అంటే మీకంటే ముందే ఉంటాయి. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే అమ్మాయిలకి మరీ ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే సురక్షిత ప్రదేశం ఏంటి, సురక్షిత ప్రదేశం కానిది ఏంటి అనేది మీకు ఎంతో కొంత అవగాహన ఉండాలి. మీ అవగాహన ప్రకారం అది సురక్షితం కాదు అన్నప్పుడు అక్కడ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందన్నా, ఎంత హ్యాపీనెస్ ఉందన్నా మీరు పరిగెట్టబాకండి, వెళ్ళకండి. ముందు మీ సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్, తరువాతే ఏదైనా సరే. ఇప్పుడు మనం ఇంకోటి కూడా అనొచ్చు, ఏ ఆడపిల్లకి ఆ మాత్రం భద్రత లేదా, ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? నిజమే, ఇవన్నీ కావాల్సిందే, భద్రత స్వేచ్ఛ కావాల్సిందే. అందుకే మీరు ఏం చేస్తారు, ఎలాంటి పరిస్థితిలోనైనా సరే మీరు ఆ పరిస్థితి నుంచి బయటికి రావటానికి మీరు సొంతగా మిమ్మల్ని మీరు రక్షించుకునేట్టు స్వీయ రక్షణ కోసం ఏమైనా నేర్చుకున్నారా? ఏమైనా భద్రతా చర్యలు తీసుకుని మీరు ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళారా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఇలా ఆలోచించుకోకపోబట్టే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకని దయచేసి ఎవరైనా సరే
ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకండి. అవును. మీరు మీ మీ వాస్తవ పరిస్థితుల నుంచి మీరు పారిపోవాలని చూడకండి. అలాగే ఈ కృత్రిమమైన ఆనందం వైపు, ఈ ఎక్స్పీరియన్స్ పేరుతోటి, ఎంటర్టైన్మెంట్ పేరుతోటి మీ కష్టాన్ని మీరే కొని తెచ్చుకోవద్దు అని చెప్పి, ఇది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది. మరి ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఆ మిగతా ఐదుగురికి సంబంధించిన తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళు ఎంత వాళ్ళకు కూడా ఈ ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటది. ఇప్పుడు ఇక్కడైతే మరీ ముఖ్యంగా కూతుర్ని పోగొట్టుకొని ఇప్పుడు వీళ్ళ మీద రేపు పొద్దున ఆధారపడిపోయే పరిస్థితులు ఉన్నాయేమో ఇంట్లో. ఇప్పుడు ఈ అమ్మాయికి తండ్రి కూడా లేనట్లుగా కనిపిస్తుంది. మరి ఈ అమ్మాయి ఏదో చేతికొచ్చి కుటుంబాన్ని నన్ను ఆదుకుంటది, నన్ను చూసుకుంటది, తర్వాత చెల్లి ఉంది, చెల్లిని చూసుకుంటది అని ఆ తల్లి ఎంత ఆలోచిస్తుందో. మరి ఈ టైంలో అసినిపాతం లాగా ఇప్పుడు ఈ మరణ వార్త ఎంత బాధాకరం. అట్లాగే ఇప్పుడు ఆ మిగతా 5 కుటుంబాల్లో వాళ్ళు ఏమన్నా బాధ్యతలు మోసే పరిస్థితిలో ఆరోపణలు కూడా వస్తాయి కదా, అసలు ఏం చేసి చేశారు అనేది వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఈ కేసు మూతబడే వరకు వీళ్ళు అనుమానితులే, నిందితులే ఎంతో కొంత. ఈ లోపు వాళ్ళ మీద ఈ సొసైటీ ప్రెషర్ ఎలా ఉంటది, కుటుంబాల ప్రెషర్ ఎలా ఉంటది, అసలు కుటుంబాల మీద సొసైటీ ప్రెషర్ ఎలా ఉంటది. ఇప్పుడు మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసినందుకు గాను మీ కుటుంబాలకు మీరు ఇచ్చే బహుమతి ఇదా, మీ తల్లిదండ్రులకి అని అనకుండా మానలేము. తప్పదు, అనాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఏదో శాస్త్రజ్ఞులు అయ్యో లేకపోతే ఇంకోటో అయ్యి మీరు వాళ్ళకి సొసైటీలో వాళ్ళు గుర్తించబడేటట్లుగా సంతోషంగా చేయకపోయినా పర్వాలేదు. ఇలా నిందితుల మాదిరిగా తయారయ్యి వాళ్ళకి మా పిల్లలు ఎలా కాదు అలా కాదు అని మిమ్మల్ని సమర్థించుకోవాల్సిన కర్మ మట్టుకు పట్టించొద్దు. ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా మన పిల్లలు వృద్ధిలోకి రావాలనే కోరుకుంటారు. ఇట్లా అప్రయోజకులయ్యి నేరస్తులుగా మిగిలిపోతే చూడాలని ఏ తల్లిదండ్రులకి ఉండదు. అందుకని ఇది యూత్ గమనించుకోవాలి. గమనించుకొని ఖచ్చితంగా మీరు గంజాయి, మద్యపానము, ధూమపానము ఇట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా మీరు చదువుకోగలిగినంత చదువుకుని చేయగలిగినంత పని చేయండి. లైఫ్ లో అప్పుడు జీవితాలు బాగుంటాయి. ఒక మంచి సెటిల్మెంట్ ఉండాలి. ఇలా మధ్య సగం ఆనందాలు జీవితాన్ని ఇవ్వవు. అసలు తెలుసుకోవాలి. అసలు మనం సోషల్ మీడియా గురించి ఇంత మాట్లాడుకుంటుంటే అదొక్కటే కానట్టు ఇప్పుడు మిగతా వ్యసనాలు ఇవన్నీ కూడా చూడబోతే ఓ పక్కన చూస్తే కొంతమంది ఏమో ఆన్లైన్ బెట్టింగ్స్ అని దారుణంగా ఉన్నాయి. అసలు తెలిసి కూడా ఉచ్చులో పడుతున్నారు. అది ఇప్పుడు ఆలోచించాల్సింది అంతే. అందుకని దాని గురించి చాలా వైపు నుంచి మనల్ని నోరులు తెరిచి పాములే ఎదురు చూస్తున్నాయి. మనం మెట్లు ఎక్కుదాం అనుకుంటుంటే పాముల నోట్లో పడుతున్నాం. ఇది మట్టుకు గమనించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ యువత. థ్యాంక్ యూ.